శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్లనున్నారు. చారిత్రాత్మక రామనాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించి రామనాథుడి సేవలో పాల్గొననుండగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అదే రోజున పాంబన్ బ్రిడ్జిని మోడీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. 2019లో పాంబన్ బ్రిడ్జి నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దారు. పాంబన్ బ్రిడ్జి పొడవు 2.07 కిలోమీటర్లు కాగా దేశంలో నిర్మితమైన మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ఇదే కావటం విశేషం. వర్టికల్ లిఫ్ట్ ఎత్తు 72 మీటర్లు. 17 మీటర్ల ఎత్తు ఉన్న నౌకలు దీని కింది నుంచి రాకపోకలు సాగించగలవు. అంటే నౌకలు వచ్చినప్పుడు వర్టికల్గా ఈ బ్రిడ్జిని పైకి లిఫ్ట్ చేస్తారు. 110 సంవత్సరాల కిందట నిర్మితమైన పాంబన్ పాత వంతెనకు బదులుగా కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. 1914లో పాత పాంబన్ వంతెన నిర్మాణం పూర్తవగా కాలక్రమేణా అది ధ్వంసమవుతూ వచ్చింది. సముద్రపు ఉప్పు నీటికి తుప్పు పట్టడం వల్ల 2022లో దీన్ని మూసివేశారు. సముద్ర మట్టం నుండి 3 మీటర్ల ఎత్తు ఉండే కొత్త పాంబన్ బ్రిడ్జ్ స్పాన్ల సంఖ్య 100. 99 స్పాన్లు 18.3 మీటర్లు ఉండగా ఒక స్పాన్ 72.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హై స్ట్రింగ్ స్టీల్, మెరైన్ గ్రేడ్ కాంక్రీట్ను దీని నిర్మాణంలో వినియోగించారు. రిమోట్ మానిటరింగ్తో పూర్తిగా ఆటోమేటెడ్ లిఫ్ట్ మెకానిజంతో ఇది పనిచేస్తుంది. తుప్పు పట్టని, భూకంపాలకు తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది. గత ఏడాది నవంబర్లో రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ వంతెన సామర్థ్యాన్ని పరీక్షించి రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వంతెన అందుబాటులోకి రావటం వల్ల రామేశ్వరానికి రైల్ కనెక్టివిటీ పెరగటంతో పాటు పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా స్థానిక వ్యాపారాలు పురోగమిస్తాయి. రామేశ్వరం ఆలయానికి ప్రతి సంవత్సరానికి 25 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ వంతెన అందుబాటులోకి రావటం వల్ల ఏటా రామేశ్వరానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. సౌత్ రైల్వే నెట్వర్క్లలో ఓ కీలక కేంద్రంగా ఈ వంతెన మారుతుంది. చెన్నై, మదురై, వారణాసి వంటి దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి రామేశ్వరానికి అనుసంధానం చేస్తూ మరిన్ని రైలు సర్వీసులు ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు. పాత వంతెన్ను వారసత్వ కట్టడంగా పరిగణిస్తారని, దీన్ని తొలగించకుండా అలాగే ఉంచుతారని సమాచారం.